స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని అడుగుతున్నాను. మరి ప్రతి దినము దేవుడు తన కృప చొప్పున ఇలా నడిపిస్తున్నాడు. ప్రతి దినము నీతో నాతో దేవుడు మాట్లాడి బలపరుస్తున్నాడు అని తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు కలిపి ఉంటాయి. చదువు. యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఎలా సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి ఉన్నాను. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది. దేవునికి స్తోత్రం. ఈ దినం చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేనునట తల్లి గర్భంలో రూపింపక పడక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు గనక మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కావచ్చు, ఎదుర్కోవాల్సిన పోరాటాలు కావచ్చు, స్థితి గతులు కావచ్చు, ఏదేమైనా సమస్తము ప్రభు ఎరిగి ఉన్నాడు గనక నీవు జనములకు ప్రవక్తగా, అంటే అనేక జనములకు ఆశీర్వాదకరంగా దేవుడు నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ దినం ఎదుర్కొంటున్న ఈ పోరాటాలు కావచ్చు, శోధనలు కావచ్చు, శ్రమలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఏదైనా సరే అది నీ మేలుకే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి ఈ రోడ్డు మార్గం వైపు చదువుతున్నారు వారందరి జీవితాల్లో నా ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చమని దీవించమని ప్రార్థిస్తాను. వీళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు అన్నింటిలోంచి విడిపించండి. నేను అలాగే తండ్రి యుద్ధాలు ఆపండి ప్రభా. యుద్ధాల కారణంగా ప్రభా ఎదుర్కొంటున్న ప్రజల ఇబ్బందులు నేను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శాంతి సమాధానం దయచేయండి. మా గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడమని, సరిహద్దులను నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఈ దినం ఎవరన్నా ప్రభా వ్యాధులతో, బాధలతో, శోధనతో, అప్పులతో, రకరకాలైన పరిస్థితులు వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. స్కూల్ బిడ్డలు ప్రభా నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, బిడ్డల రిజల్ట్స్ రాబోతున్నాయి, వారందరికీ మీరు తోడై ఉండండి. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా ఈ దయకిరీట నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.